హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ అలానే డిన్నర్‌కి రెండిటికి కలిసొచ్చేలాగా నేనొక మంచి రెసిపీ చేశా అండి. అది కూడా వెజిటబుల్స్‌తో అనమాట. సో, పిల్లలు ఆ వెజిటబుల్‌కి, ఈ వెజిటబుల్‌కి మారం చేస్తూ ఉంటే చక్కగా వాళ్ళ కోసం ఇలాగా మిక్స్డ్ వెజిటబుల్స్ రోల్స్‌ని ప్రిపేర్ చేశా అనమాట. సో, ఇప్పుడైతే నేనొక బౌల్ తీసుకొని ఒక 1 కప్ మటన్‌ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ అలానే ఒక 1 కప్ స్వీట్ కార్న్‌ని యాడ్ చేసుకున్నానండి. సో, ఈ 2 అయితే ఇప్పుడు మాకు ఎక్కువగా వస్తాయి కాబట్టి సో, ఎక్కువ తీసుకొని స్టోర్ చేసేసుకుంటూ ఉంటాం అనమాట. సో, ఈ రెండిటిని ఒక బౌల్‌లో యాడ్ చేసేసి ఇలాగా లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసేసి అలానే ఒక 2 ఆర్ 3 పొటాటోస్‌ని ఇలా దాని పైన యాడ్ చేసేసి అంటే ఇలా ఉంచేసేసి బాయిల్ చేస్తున్నాను. అలానే కొన్ని వాటర్‌ని యాడ్ చేశాను. మీరు ఎర్లీ మార్నింగ్ ఏదన్నా ఇలా అన్నిటిని కలిపి బాయిల్ చేసుకోవడానికి కూడా ఇలా చేసేసుకుంటే టైం సేవ్ అవుతుంది. అలానే త్వరగా కూడా అయిపోతాయన్నమాట. సో, ఇప్పుడు ఈ రెండిటిని బాయిల్ చేసేసరికి మనకి కొంచెం టైం పడుతుంది కదండీ! సో, ఈలోపు ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసేసుకున్నా అండి. అలానే ఒక ఆనియన్‌ని ఇలా సన్నగా చాప్ చేసేసుకొని ఇలాగా కొంచెం సేపు సాట్ చేసేసుకోవాలన్నమాట. సో, ఇవి వేగేలోపు మనకిక్కడ ఈ వెజ్జీస్ అయితే బాయిల్ అయిపోయాయి కదా! సో, ఇక్కడ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి. అలానే ఇప్పుడు వీటన్నిటిని గూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. అండ్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి, సో, ఇవి కొంచెం చల్లారే వరకు మనం ఇలా ఒక ప్లేట్‌లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి ఈ మటర్ అండ్ అలానే స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయాయండి. సో, ఇవి కూడా తీసేసి వాటర్ అన్నీ కూడా తీసేసేసి మనం ఒక వడబుట్టలో కానీ, ఏదైనా సీవర్‌లో కానీ అలా యాడ్ చేసేసుకున్నాం. చూసారా అండి? మనకి ఇలా టైప్‌లో ఉడికిపోతే సరిపోతుందనమాట. సో, ఇప్పుడైతే మనకి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదండీ! సో, ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ వేగిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్‌ని, స్వీట్ కార్న్‌ని ఇలాగా యాడ్ చేసేసుకుందామండి. సో, వీటన్నిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్‌ని పైన పీల్ చేసేసేసి ఇలాగ లైట్‌గా స్మాష్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో, ఇలా అన్ని పొటాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఒకసారి కంబైన్ చేసేసుకోవాలండి. సో, ఇలాగ కంబైన్ చేసేసుకున్న తర్వాత వీటినేంటంటే మనకి స్మాషర్‌తో కానీ లేదంటే ఏదన్నా పప్పు గుత్తిలాగా ఉంటుంది కదండీ! సో, దాంతో ఏంటంటే ఇవన్నీ కూడా స్మాష్ చేసేసుకోవాలి. సో, ఎందుకంటే స్మాష్ చేసేసుకుంటే మనం ఇలా రోల్స్ చేసేటప్పుడైనా, కట్లెట్స్ చేసేటప్పుడైనా అవన్నీ బయటికి రాకుండా ఉంటాయన్నమాట. సో, మనం చక్కగా బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి స్మాషర్‌తో ఈజీగా స్మాష్ అవుతాయన్నమాట. సో, ఇలాగ స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం దీన్ని కలయపెట్టుకొని ఉంచుకోవాలండి. సో, ఇలా కలయపెట్టుకొని ఉంచుకున్న తర్వాత దీనిలోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్‌ని యాడ్ చేసేసుకోవాలి. సో, డ్రై ఇంగ్రీడియంట్స్‌లో ఇప్పుడేంటంటే మనం కొంచెం సాల్ట్ అండ్ అలానే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్నామండి. అండ్ ఇందులో మనం పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి కారానికి సరిపడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటాం. అలానే 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలానే కొంచెం జీరా పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత, అలానే ఒక 1/4 టేబుల్ స్పూన్‌ని గరం మసాలా, దాంతో పాటు చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇన్‌కేస్ మీ దగ్గర చాట్ మసాలా గనక రెడీగా లేకపోతే కొంచెం ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్‌ని యాడ్ చేసేసుకున్నా సరిపోతుందనమాట. సో, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకొని ఉంచుకోవాలండి. సో, ఎందుకంటే గరం మసాలా, కారం అదంతా కూడా ఈ పొటాటో మిక్స్‌కి బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకొని ఉంచుకోవాలనమాట. సో, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసేసుకొని దీన్నంతటిని కూడా ఈ స్టఫ్ అంతటిని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. సో, ఇలాగ ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం కోటింగ్ కోసం ఒక కప్పు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసేస్తున్నానండి. అలానే ఒక 3/4 కప్పు రైస్ ఫ్లోర్‌ని అంటే బియ్యపు పిండిని యాడ్ చేసేసుకుంటున్నాను. సో, కార్న్ ఫ్లోర్‌లో ఏంటంటే యెల్లో కార్న్ ఫ్లోర్ అలానే వైట్ కార్న్ ఫ్లోర్ నాకు మిక్స్ అయిపోయిందండి. సో, అందుకని ఆ కలర్‌లో కనిపిస్తున్నాయన్నమాట. సో, ఇలా రెండిటిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం చక్కగా ఇలాగ కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో, ఎందుకంటే స్టఫ్ కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మీరు స్పూన్‌తో కానీ, గరిటెతో కానీ ఒకసారి కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఇప్పుడు చేత్తో ఇలాగ బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పొటాటోలో ఇప్పుడు ఆ మాయిశ్చరైజర్ కొంచెం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అండ్ అలానే నేను దీనికి ఇంకొంచెం తురిమిన క్యారెట్‌ని యాడ్ చేసేసుకుంటున్నానండి. సో, క్యారెట్‌ని బాయిల్ చేయడం కానీ, లేదంటే వేయించడం కానీ చేయలేదనమాట. సో, ఎందుకంటే ఇలా తురుముకొని పెట్టుకుంటే మనం ఈజీగా స్టఫ్‌లోకి అది కలిసిపోతుంది కాబట్టి చక్కగా ఇలా క్యారెట్‌ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ దీనిలో కూడా లైట్‌గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అసలు మనం వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ పిండి అంతటిని కూడా బాగా కలిసిపోతుందండి. కాపోతే కొంచెం బాగా కలుపుకుండి కంబైన్ చేసుకుంటూ ఉండాలనమాట. సో, ఇలాగా ఈ పిండినంతా కూడా
కలుపుకున్న తర్వాత ఈలోపు ఏంటంటే మనకి బ్రెడ్ క్రమ్స్‌ని అలానే కార్న్ ఫ్లోర్ పేస్ట్‌ని రెడీ చేసేసుకోవాలండి. సో, ఈ పిండి కలుపుకుంటూనే నేను బ్రెడ్ క్రమ్స్‌ని ఒక ప్లేట్‌లో తీసేసుకున్నాను. అలానే కార్న్ ఫ్లోర్‌ని కూడా పక్కన పెట్టేసేసుకున్నాననమాట కలుపుకొని. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ స్టఫ్‌లో ఏంటంటే ఇలా కొంచెం కొంచెం పిండి తీసేసుకొని మనకు కావాల్సిన షేప్స్ లాగా మనం ఇలా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇలాగ బుల్లెట్స్ షేప్‌లో చేసేసుకున్నాను అనమాట. సో, ఇప్పుడు మనం ఈ బుల్లెట్స్ అన్నిటిని కూడా ఏంటంటే ఇలా కార్న్ ఫ్లోర్ పేస్ట్‌లో ఒక్కసారి మనం అలా జస్ట్ డిప్ చేసేసి ఇలాగా బ్రెడ్ క్రమ్స్‌ని ఏంటంటే ఇలా ఒక్కసారి అద్దుకొని పెట్టుకోవాలండి. సో, ఇలా అద్దుకొని పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్‌ని డీప్ ఫ్రై కోసం ఇలాగ వేడి చేసేసుకొని వీటన్నిటిని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో, బ్రెడ్‌ని ఎప్పుడన్నా మిగిలిపోయి ఉంటే గనక మీరు చక్కగా పీసెస్‌లా కట్ చేసేసి బ్లెండర్‌లో యాడ్ చేస్తే మనం బ్రెడ్ క్రమ్స్‌ని ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. సో, బయట నుంచి కొనే పని లేకుండా కూడా ఉంటాయన్నమాట. సో, ఇలాగా వీటిని ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఇలా కొంచెం ఒక వైపంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేస్తాయి కదండీ! సో, అప్పుడు చక్కగా ఇలా తిప్పేసుకుంటే ఏంటంటే, మనం పైన కోట్ చేసిన బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా చక్కగా అంటే ఆయిల్‌లో పడి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా! అలా అవ్వకుండా ఉంటాయన్నమాట. సో, ఇలా అన్నిటిని కూడా చక్కగా ఇలా వేయించేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చే వరకు గనుక ఇలా చక్కగా వేయించుకున్నారంటే, మనకి ఈ వెజిటబుల్ బుల్లెట్స్ ఈజీగా అయిపోతాయి. సో, పిల్లలకు కూడా బాగా నచ్చాయండి. సో, లోపలంతా కూడా స్టఫ్ ఏంటంటే వెజ్జీస్ యాడ్ అయ్యాయి. అలానే హెల్త్‌కి హెల్త్ కూడా ఉంటుంది. సో, మీకు కనుక ఈ వెజిటబుల్ బుల్లెట్స్ కనుక నచ్చితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌కి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్